అన్నా ఏట్లో దూకొద్దన్నా, చావద్దన్నా, నువ్వు మాకు కావాలన్నా. చావడానికి నీళ్ళే కనపడడం లేదేందిరా? అదిగోండయ్యా కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. సంతోషం. ఆడిని చంపలేకపోయినా నేను తెచ్చేదానికి మార్గం చూపించావురా. ఏలు పట్టరా అయ్యా. అన్నా, భవానీ ప్రసాద్ ని చంపే వాళ్ళు వచ్చారు. ఏంది మళ్ళా చెప్పు. నిజమన్నా, నీతో చేయి కలపడానికి ఎంపీ గారు వచ్చారు. రండి. అయ్యా చంపాలి గాని సావడం ఏంటి దొరా అని చెప్పాల్సిన వాడివి. నీ అబ్బా ఈడ నీళ్ళుండి దూకి సావమంట. ఎంపీ చంద్రమౌళేశ్వరరావు గారి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడంటే నకేసి తీరినట్టే. చెప్పండి ఎంపీ గారు, వాణ్ణి మట్టిలో కలపడానికి డబ్బులు కావాలా? కారంపూడిలో ఈరులు దాచిన ఆయుధాలు కావాలా? బాంబులు కావాలా? జనాలు కావాలా? ఏం కావాలో చెప్పు. నాకు నీ కూతురు శివనాగేశ్వరి సాయం కావాలి. వాడి చేతుల్లో అవమానపడి మాకు దూరంగా బతుకుతున్న బిడ్డ, పైగా ఆడపిల్ల, అదేం చేతది? ఒకనాడు ఎంతమంది వీరులున్నా భీష్ముణ్ణి చంపడానికి శిఖండి అవసరం వచ్చింది. ఇంకొక నాడు బ్రహ్మనాయుణ్ణి ఎదిరించడానికి నలగాముడికి నాయకురాలు నాగమ్మ కావాల్సి వచ్చింది. భవానీ ప్రసాద్ని కొట్టాలంటే ఇంతమంది మగవాళ్ళం మనవల్ల కాదు. ఈనాటి నాగమ్మ నీ కూతురు శివనాగేశ్వరి సమర్థురాలు. శభాష్! ఆణ్ణి కొట్టే మగబిడ్డని కననైతేనే దిగులు పడుతున్నా. భగవంతుడా, నా కోరిక ఇట్లా తిరుగుతున్నావా? అమ్మా శివనాగేశ్వరి! ఏమి శివనాగేశ్వరి, నీకు ఆస్తి తక్కువ, అందం తక్కువ, ఐశ్వర్యం తక్కువ, సోకు తక్కువ, అండ తక్కువ? ఏమి తక్కువ అని ఇల్లు వదిలి, అయిన వాళ్ళు వదిలి ఇలా ఒంటరిగా బతకాల్సి వస్తుంది? ఎందుకొచ్చాడు అతను నీ జీవితంలోకి? ఎవరిచ్చారు అధికారం అతనికి? ప్రతి మనిషి నిద్ర లేవగానే భగవంతుని తలుచుకుంటాడు, కానీ నేను నిన్ను తలుచుకుంటున్నాను. అన్నం తింటుంటే నువ్వే, మంచినీళ్లు తాగుతుంటే కళ్ళ ముందు నువ్వే కదులుతున్నావు. ఎంత అందగాడివి! నీ కళ్ళు చూస్తే ఎంతమంది ఆడపిల్లల కళ్ళల్లో ప్రేమ ఆ కళ్ళు మొదలవుతాయి. మరి ఆ కళ్ళకు నా మీద జాలి లేదా? అందరూ నిన్ను దేవుడు అంటున్నారు, నన్నెందుకు ఇలా చేశావు? దేవుడే భూమి మీదకి రావడం పురాణం, జనమే దేవుడి దగ్గరికి రావడం కలియుగం. వస్తా, నేనే వస్తా, నిన్ను వెతుక్కుంటూ వస్తా. సార్, మీ రెండు కళ్ళు లేవండి. ఇదేంటయ్యా? శృతి ఇక నా జీవితంలో అపశృతి అనుకున్నాను, కానీ మహాభారత యుద్ధంలో కూడా ఎవరు ఉపయోగించని మోహిని అస్త్రాన్ని మీరు చూపించారా? ఇప్పుడు ఇంత పంతం పాటి అతన్ని ప్రేమిస్తుందంటే భవానీని వదలదు. డెఫినెట్ గా శృతి నాది అవుతుంది. భగవంతుడా, వాళ్ళిద్దరిని ఏకం చే ప్లీజ్. పుంజు చంపిందా? కోడి పుంజు సిగ్గులేదురా? నా అమ్మ కడుపున నాయనకాయలు అట్ట పుట్టారా? తొడగొట్టెళ్ళినోణ్ణి సాటుగా చంపడం ఏంటి? నేను నాగాయలంక నరసింగరాయుణ్ణి, అన్ని నశతులతోటే నరకాల. వద్దన్న, ఆడే మగాడు అనుకుంటే ఆడి కోడి ఈక కూడా మనం పీకలేకపోయాం. అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పళ్ళె తీసుకెళ్దామంటావా? వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి. నా రేంజి ఇదిరా నిరూపించాలా. గురదాల మీద ఒట్టు,
ఆడికి గుణపాఠం చెప్తాను. చూడండి సంబంధం, వేయించండి శుభలేఖలు. స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింగరాయుడు? నువ్వు తొడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వారితో జరిపించబోతున్నా. పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో. అమ్మా, నాన్న ఏందమ్మా భయపడుతున్నావా? ఛీ, చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చేస్తారు. అయ్యా. బాంబులాట పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు ఒరేయ్ పట్టుకెళ్తారు పంతులు, రేయ్ ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిలో దొక్కేయండి. ఏమిటి పంతులు, ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కొట్టుబాడా ట్రైన్ రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా? తెంగరితనం వల్ల పంచాంగం తిరగేస్తాను. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమగంటంలో బయలుదేరావు. ఏయ్, ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. మంత్రులు, రేయ్ మంత్రులు, మంత్రులు. హలో నరసింగరాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. రానీరా, చచ్చాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. ఏయ్, చచ్చిపోతావరా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ప్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దం ఏంట్రా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా, బండాపన్నా. ఇదే కాక ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుర్తుందంటే బాంబులన్నీ పేలిపోయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఈ పెళ్లి కప్తే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంత భయపడతా పెట్టిపోయింది. ప్రాణం పొద్దుపోతుంది, పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతికుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షింతలు వేయాలి. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా. అయ్యా మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వారి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను.
శివనాగేశ్వర్ ఎక్కడ? శివనాగేశ్వర్ ఎవరు? ఏయ్, పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవడురా నువ్వు? ఏయ్! మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వర్ ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద్ గోవిందా. ఏమే, నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే పెడతావా? తప్ప? అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమలేఖలు రాయరా? అలా రాశాడు గనుకే మా వాళ్ళు వాడిని తన్ని వచ్చాడు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువుండవు. ఎంత పొగరే నీకు! ఏయ్! ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఏయ్, ఎవడురా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాడిని మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అర డ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. ఏయ్, నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంతాను రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్ కుమార్ దాస్ అనేవాడు లెటర్ రాస్తే జీ కుమార్ దాస్ని కొట్టారు. ఏయ్! నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏందిరా మూసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయ లంక నరసింహరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిచ్చలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? హ, అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుండగా పలనాటి పరుపు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నాకంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? ఏయ్, మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను విరిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం తగలేని కుమార్కి నీ కూతురే బతికినంత కాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? ఏయ్, వీళ్ళని చంపేయండిరా. ఏయ్!
అయిపోయిందని ఒక ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడెవడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే ఎనీ టైం ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. దా, నా డబ్బు, నా ఇల్లు, నా ఏరియా కర్ర, నా వడ్రంగి తయారు చేసిన కుర్చీవి నేను తొడగొడితే రావేమే? దా. ఆడెవడు ఊరుగా నుంచి తొడగొడితే వచ్చావు, నేను కొడితే రావా? రావే, రా. పాపం అలా తొడవాచేలా బాదుకునే బదులు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయి రావచ్చుగా. ఏమే, నువ్వేమైనా ప్రధానమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. రోజు నే కూర్చునే కుర్చీవే కదే, నే పిలిస్తే రావేంది? కన్నెర్ర చేసినారావు, కంఠనవలాలు తిగెట్టు అరిసినారావు. ఆడు మాత్రం దా 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 అనకుండానే బొచ్చు కుక్కుతో కప్పుకుంటూ వచ్చినట్టు వచ్చావు. నాకు రావేంది? రావే, నీకు రంగే ఇత్తా. దా. ఇంత లేవు నీకు నన్ను పోయానంటే తమ్ముడు, అన్నబాధ తీర్చాలంటే ఒక్కటే మార్గం. డేగల చిన్న వీరభద్రుడికి కబురు చెయ్యి. ఇంతమందిని కొట్టేళ్ళాడు, ఆడి మాత్రం బతకనిస్తాడా? వీరభద్రుడు భవానీ ప్రసాద్ ని చంపితే అన్న తలనొప్పి తగ్గుతుంది. ఆడి చేతిలో ఈడు చస్తే ఆ కేసు మీద భవానీ ప్రసాద్ ని ఉరికంబో ఎక్కించొచ్చు. కుమార్ దాస్, ఏమిటిదంతా? నా భార్య సుజాత బాబు. నన్ను క్షమించండి అయ్యా. ఇష్టం లేని శివనాగేశ్వరిని పెళ్లి చేసుకుని ఈ అవిటి జీవితం ఎలా గడపాలో నాకు అర్థం కాలేదు. అందుకే మంచం మీద ఉన్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటున్న ఈ సుజాత నాకు తగిన ఇల్లాలనిపించింది. పెళ్లి చేసుకున్నాను. మీరు పెద్దవారు, ఆగ్రహించొద్దు, ఆశీర్వదించండి. ఆడిన మాట తప్పిన ఈ నోటితో ఏమని ఆశీర్వదించను. నీ నిర్ణయాన్ని ఆ భగవంతుడి పాదాల ముందుంచి తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాను. ఆగండి. మీరంతా దైవంగా భావించే ఈ పెద్ద మనిషి ఈ జీ కుమార్ దాస్ తో తప్ప నా పెళ్లి జరగటానికి వీల్లేదని చెప్పి నా పెళ్లి చెడగొట్టి, మా ఇంటి పేరు పడగొట్టి, మా ఇంట్లో తొడగొట్టి ఛాలెంజ్ చేశాడు. అందరు చూశారుగా, ఈ కుమార్ దాస్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నన్నేం చేయమంటారు చెప్పండి? నన్ను చంపండి, నరకండి అని అర్చిన మీ నోరు తెరిచి సమాధానం చెప్పండి. మీరంతా అట్ట క్వశ్చన్ మార్క్ మహారాజు చూడొద్దు. ఏ కుర్రోడితో దీని పెళ్లి నిశ్చయించామో అతని జన్మలో దీన్ని పెళ్లి చేసుకుని మా మహాల మీద తలుపులేశాడు. ఇన్నాళ్ళు ఈ ఏరియాలో ఏం జరిగినా ఈ భవానీ బాబాయ్ తీర్పు చెప్పుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెళ్లి కాకుండానే నా కూతుర్ని ఏకాకిని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా
ఈ భవానీ బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం కదయ్యా. దాని పెళ్లి ఇప్పటికే 2 సార్లు జరగొట్టావు. ఇప్పటికి దాన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు దాన్ని చేసుకుంటావో లేకపోతే చంపుకుంటావో నీ ఇష్టం. శివనాగేశ్వరి, ఈ క్షణం నుంచి నువ్వు నా కూతురు కాదు, ఇతనికే వదిలేస్తున్నాను. మళ్ళీ మన ఊరికి ఒంటరిగా వచ్చావా నరికేస్తాను. వస్తే మొగుడుతో రా, లేకపోతే ఇక్కడే చావు. వచ్చి కారేకు.